మధ్యలో మటు కాపచ్చు. ఓకే, దొంగలు ఉంటారు. ఉన్న విషయం చెప్తాను. నేను మెయిన్ హైవే పునాది నుంచి ఉన్నాను. నేను చెప్తాను ఏంటంటే కావిలి ఎంట్రన్స్ అయిన దాని నుంచి ఆ మధ్యలో ఎక్కడ ఆపదు మీరు. సో బాయ్ బాయ్ విజయవాడ. మనమైతే విజయవాడని లీవ్ చేస్తున్నాం ఇప్పుడు. తొందరలో మళ్ళీ అయితే వస్తాం విజయవాడకి. సో గైస్, మనోడైతే గుంటూరులో మన సబ్స్క్రైబర్స్ మన కార్తిక్ అయితే మెసేజ్ చేశారంట. ఎవరో ఒక సిస్టర్ నన్ను ఎప్పటి నుంచో కలవాలని చెప్పి మెసేజ్ చేస్తాను నేను కార్తిక్కి. సో ఒకసారి వెళ్ళి ఆ సిస్టర్ని అయితే కలుద్దాం. తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. ఈ సిస్టర్ కూడా హ్యాపీగా ఫీల్ అయినట్టున్నారు బైక్ని చూసి. బండి బాగుందా? ఆ బ్యాగ్ ఉంది చూసారా, ఆ బ్యాగ్ క్రేజీ లుక్ ఇస్తుంది. అది యాక్చువల్గా లుక్ ఒకటే బాగుంటుంది కానీ లోపల ఏం ఉండదు దాంట్లో దొల్ల. ఒక గిఫ్ట్గా ఒక టైర్ ఇస్తాను రా నీకు. టైర్ వద్దు, ఎక్స్పల్స్ కావాలి. ఎక్స్పల్సా? మనోడికి అయితే నేను ఒక ఎక్స్పల్స్ గిఫ్ట్ చేయబోతున్నాను. సో నెక్స్ట్ వీడియోలో చూస్తారు మీరు. అంటే చాక్లెట్ కాదు, బండి ఎక్స్పల్స్, హీరో ఎక్స్పల్స్. హీరో ఎక్స్పల్స్ రోత నీదే అంత టైరు. నా బుజ్జి బంగారు, నువ్వు ఊరంతా తిరుగుతున్నావురా. నువ్వు లక్కీ ఫెలో రే. నీది ఇంకొక తమ్ముడు ఉన్నాడు, డ్రాగో, వాడి పేరు. ఓడి నేను బెంగళూరు తప్ప యాడ తిప్పలా. సో గైస్, మన బండిలో అయితే పెట్రోల్ కొట్టుకోవడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనకైతే 65 కిలోమీటర్స్ ఉంది. వస్తుందా లేదా మనకైతే తెలియడం లేదు. బండి ఈరోజు ఆగిపోకుండా ఉంటే చాలు నాకు. పవర్ ఫుల్ ట్యాంక్. కార్డ్ అన్న, కార్డ్ లేదా? అయిపోయి. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వీసీ వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మనమైతే విజయవాడ నుంచి నెల్లూరుకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో మనమైతే మొత్తం ప్యాక్ చేసుకునేసాం. రూమ్ అంతా బాగా చెక్ చేసావా కార్తిక్? ఏదన్నా మిగిలిందా? లేదు కదా, అంతా బాగా జాగ్రత్తగా చూసినావా? ఇంకొకసారి చూడు, ఇంకొకసారి నా కోసం చూసేసి బయలుదేరదాం. కిందనంతనా సేఫా? ఆల్ సేఫ్? ఓకే, లెట్స్ గో. సో గైస్, మనమైతే బయలుదేరుతున్నాం. ఇది పీకేస్తే వచ్చేస్తుంది, మనోడు పీకేస్తాడు. ఏమైందిరా సిస్సియా? ఊడిపోయిందా లింకు? సేఫ్టీ పిన్ వేసావా? యూజ్ సేఫ్టీ. జై శ్రీరామ్. తీసుకో నువ్వే. లిఫ్ట్ ఇది రేపు పొద్దునకి వచ్చుద్ది. కన్ఫర్మ్ ఏం లేదు కదా లోపల. చలో. అన్నా థ్యాంక్ యూ. మనోడు ఫుల్ ప్యాకింగ్ చేస్తున్నాడే. అయిపోయిందా ప్యాకింగ్? నైస్. మన బండి ఎట్లుందో అటే ఉంది. సో మన బండి అయితే స్టార్ట్ చేద్దాం. కోల్డ్ స్టార్ట్ చేద్దాం. సో గైస్, మన బండి అయితే కోల్డ్ స్టార్ట్ అయిపోయింది. సో మనం నెల్లూరు వెళ్ళడానికి రాత్రి 10 అయిపోతుంది కదా. జై పోలేరమ్మ. సో గైస్, మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మన కార్తిక్ బండి వెనక టైర్ అయితే మొత్తం అరిగిపోయింది అనమాట. సో పొద్దునైతే మళ్ళీ పోలీసులు ఆపారు గైస్ మన కార్తిక్ బండి విషయం మీదగా. కార్తిక్ బండికి తిరుపతి నుంచి వచ్చేటప్పుడు నెంబర్ ప్లేట్ అయితే కింద పడిపోయింది కదా. సో దానికైతే పోలీసులు మనల్ని అయితే ఆపేశారనమాట. సో ఆల్మోస్ట్ 1 అవర్ మనమైతే రోడ్లోనే ఉన్నాము ఆ బండి ఇష్యూ వల్ల. అండ్ వాడేంటంటే మహానుభావుడు ఏమంటారు లైసెన్స్ ఇవన్నీ కూడా రూమ్లోనే పెట్టేసి వచ్చాడు. సో మళ్ళీ నా ఫోన్లో వాట్సాప్లో ఉన్నిందనమాట వాడి లైసెన్స్. సో నేను చూపించేసరికి కొంచెం వర్కౌట్ అయింది. అండ్ ఇంకా అలా ఇలా మేనేజ్ చేసుకుంటూ మనకైతే 1 అవర్ అక్కడే అయిపోయింది. అండ్ దాని తర్వాత గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకైతే 6 అవర్స్ చెప్పారనమాట దర్శనము. ఫస్ట్ 2 అవర్స్ అన్నారని పైకి ఎక్కేసాము. ఎక్కేసిన తర్వాత అక్కడి నుంచి ఆల్రెడీ 1 అవర్ బ్యాక్ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తా ఉన్నారనమాట. ఏమైంది, ఎందుకు రిటర్న్ వస్తున్నారు అంటే వెళ్ళలేము, 6 అవర్స్ పైన పడుతుంది, సాయంత్రం 6-7 అయితే దర్శనానికి అని చెప్పారు. ఏంది 300 రూపీస్ టోకన్ కూడా. సరేలే, ఇక్కడ ఇంక ఇట్లా ఇవన్నీ సెట్ కావు, మనం ఈవినింగ్ 5 o'clock అంతా చెక్అవుట్ అయిపోవాలన్నమాట రూము. ఇక్కడ ఏదో అయినట్టుంది, ఏంటిది? ఓకే, న్యూస్ ఛానల్స్ ఏదో వచ్చున్నారు. సో ఈవినింగ్ 5 o'clock అంతా చెక్అవుట్ చేయాలి రూమ్ అని ఉంది కాబట్టి సో మనమైతే జస్ట్ 5 వరకు వెళ్ళి టెంకాయ కొట్టేసి దండం పెట్టుకునేసి వచ్చేసాము. చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే మనల్ని కలిసారనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. విజయవాడ అన్ని విధాలుగా మంచి జరిగాయి మనకి. సో బాయ్ బాయ్ విజయవాడ. మనమైతే విజయవాడని లీవ్ చేస్తున్నాం ఇప్పుడు. తొందరలో మళ్ళీ అయితే వస్తాం విజయవాడకి. నా వెనకాలరా.
గైస్ బండి ఎత్తానో లేదో మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయింది గైస్. నాకు ఈ వర్షానికి ఏదో లింక్ ఉన్నట్టుంది, అది కూడా ఎస్పెషల్లీ Z900 లింక్ ఉన్నట్టుంది. వర్షానికి Z900కి ఏదో పెద్ద లింకే ఉంది. 900ని ఎప్పుడు ఎత్తినా వర్షం పడుతుంది. నెల్లూరు వెళ్ళడానికి మనకైతే 3 hours 44 minutes పడుతుందని చెప్తున్నారు. దేఖతే హై కిतना టైం లగేగా. మధ్యలో ఫ్యూయల్ స్టాప్ కూడా ఉంటుంది, ఫ్యూయల్ పట్టించుకోవాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఫుల్ ట్యాంకే ఉంది. రేంజ్ కూడా మనకైతే 144 చూపిస్తుంది, అంటే 200 వస్తుందిలేండి. 143 ప్లస్ అని ఉంది కదా, కొంచెంసేపు తోలైన తర్వాత 200 దాకా అవుతుంది. సో మనకైతే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకో 200 kilometers తర్వాత మళ్ళీ ఇంకో ఫుల్ ట్యాంక్ పట్టించుకుందాము. ప్రతి 200 kilometersకి నేనైతే ఫుల్ ట్యాంక్ పట్టించేస్తున్నా. ఇంకా నేను కూడా మైలేజ్ గురించి మాట్లాడనులేండి, మీకు కూడా బోర్ కొట్టేసి ఉంటుంది నీ మైలేజ్ అనేసి. నేనేంటంటే మైలేజ్ గురించి ఎందుకు చెప్తానంటే, బేసిక్గా ఒక సూపర్ బైక్ ఓన్ చేస్తే దాని ఒక ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయో చెప్పాలనుకుంటున్నా. బట్ నాకే ఇంకా సోది అనిపించేసింది, అందరికీ తెలిసిన విషయం ఇది మైలేజ్ ఇది అనేసి. నో మోర్ డిస్కషన్ అబౌట్ మైలేజ్. లెట్స్ సీ స్మైల్ పర్ లీటర్, నాట్ kilometers per liter. గుంటూరుకి ఎంతసేపు పడుతుందిరా? 40 minutes. ఇక్కడి నుంచి తెలుసా నీకు రూటు? ఇక్కడి నుంచి రూట్ తెలుసా? సరే. సో గైస్ మనోడైతే గుంటూరులో మన సబ్స్క్రైబర్స్ మన కార్తిక్ అయితే మెసేజ్ చేశారంట. ఎవరో ఒక సిస్టర్ నన్ను ఎప్పటి నుంచో కలవాలని చెప్పి మెసేజ్ చేస్తాను నేను కార్తిక్కి. సో ఒకసారి వెళ్ళి ఆ సిస్టర్ని అయితే కలుద్దాం, తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. ఈ సిస్టర్ కూడా హ్యాపీగా ఫీల్ అయినట్టున్నారు బైక్ని చూసి. కార్తిక్ అన్న ఈజ్ లుకింగ్ క్రేజీయా. ఏ కార్తిక్ క్రేజీ ఉన్నావురా? ఆ బ్యాగ్ ఉంది చూసారా, ఆ బ్యాగ్ క్రేజీ లుక్ ఇస్తుంది. మన 900తో ఆ బ్యాగ్ని అయితే వేసుకొని ఒక ఫోటో తీసుకుందాం. తిరుపతి వెళ్ళాక నేను కూడా ఆ బ్యాగ్ తీసుకుంటా. అది యాక్చువల్గా లుక్ ఒకటే బాగుంటుంది, కానీ లోపల ఏం ఉండదు దాంట్లో దొల్ల. బయట వరకు లుక్ బాగుంటుంది, కానీ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అది బ్యాగ్. అందుకే నేను ఫస్ట్ టైం తీసుకోవాలి. అప్పుడు కాదురా నీది నాది స్పీడోమీటర్ చూడరా. R15లో ఏది కరెక్ట్గా ఉండదు కదా. సో గైస్ నెల్లూరుకి అయితే 270 kilometers ఉంది. ఈ గోప్రోకి నేనైతే డబుల్ సైడ్ టేప్ తీయేసాను కాబట్టి వాటర్ ప్రూఫ్ ఉంటుందో లేదో నాకైతే తెలియడం లేదు. చినుకులు అయితే పడుతున్నాయి. ఇప్పుడు దానికోసంగా ఎక్కడైనా షాప్ దగ్గర ఆపాలంటే కూడా కష్టమైపోద్ది. హైవేలో ఏం షాప్స్ ఉంటాయి. హోప్ఫుల్లీ మన వర్షం అయితే తగ్గిపోవాలనే కోరుకుందాము. ఎక్కువ పెద్ద వర్షం ఏం కాదు, చినుకులు పడుతున్నాయి, కాకపోతే బాగానే పడుతున్నాయి. ఆపోజిట్ వెహికల్స్ నుంచి కూడా వాటర్ ఎగురుతుంది కదా. SD కార్డు ఇవంతా కరెక్ట్ కాకుండా ఉంటే చాలు, డేటా అంతా. ఎలాగో మనమైతే గుంటూరులో ఆ సిస్టర్ కోసం ఆగుతున్నాం కదా, సో అక్కడ మనమైతే ట్రై చేద్దాం డబుల్ సైడ్ టేప్ కోసము. బాగుందా బండి? బండి బాగుందా? బాగుందా? సో గైస్ మనమైతే సక్సెస్ఫుల్గా మన గుంటూరులో ఉన్న సబ్స్క్రైబర్ సిస్టర్ని అయితే కలిసేసాం. సో మనమైతే మన సబ్స్క్రైబర్స్ కోసం ఎంత దూరమైనా వెళ్తాము. విజయవాడ నుంచి గుంటూరు మనకు ఆన్ ద వేనే వస్తుంది కాబట్టి మనమైతే డీటూర్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా మనమైతే వచ్చి కలిసేసి వెళ్తున్నాము. నెల్లూరులో మన సబ్స్క్రైబర్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, తప్పకుండా మిమ్మల్ని కూడా వచ్చి కలుస్తాను. సో గైస్ వర్షం వల్ల నా మైక్ అయితే మధ్యలోనే హ్యాండ్ ఇచ్చేసింది అనమాట. నెక్స్ట్ టోల్ గేట్ దగ్గర నేనైతే మైక్ చేంజ్ చేస్తాను. అప్పటి వరకు కొద్దిగా నాయిస్ డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దాట్. సో గైస్ మనమైతే సెకండ్ టోల్ గేట్ దగ్గరికి కూడా వచ్చేసాం అనమాట. సో మళ్ళీ మనమైతే కాసేపు రెస్ట్ తీసుకున్నాము. సో నాతో పాటు ఒక 50 kilometers వరకు ఈ దోమ అయితే, ఈ చచ్చిన దోమ అయితే ట్రావెల్ చేసింది అనమాట. ఇదే ఒకటే అనుకున్నా, బట్ ఈ వైజర్ లో కూడా చాలా షిట్ ఉందన్నమాట. సో మనం ఇలా తోలేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మూతి మీద ఏది పడినా పట్టించుకోకూడదు. నాకైతే అసలే OCD ఎక్కువ, బట్ ఏమో ట్రావెల్ చేసేటప్పుడు OCD అయితే ఏం తెలియట్లేదు, ఎందుకంటే రోడ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, OCD మీద కాదు. సో మనమైతే మన కార్తిక్ కోసం వెయిట్ చేస్తున్నాము. R15లో చాలా స్లోగా వస్తున్నాడు. అంటే నేను కూడా 80-120లో క్రూజ్ చేసుకుంటూనే వస్తున్నా, బట్ వాడు నాకన్నా వెనక వస్తున్నాడు. సో వాడు ఎందుకు లేట్ అవుతుందో తెలియదు. టైర్ అయితే వాపుల్ అవుతుందంట. తిరుపతి వెళ్ళాక కొత్త టైర్ వేయించేద్దాం మనోడికి, మన గిఫ్ట్ అనుకుందాము కొత్త టైరు. ఫైనల్ గా మన కార్తిక్ అన్న వచ్చేసాడు. అక్కడ ఉంది చూడు, నువ్వు చెప్పింది స్కై వ్యూ. వెళ్తావు వాడికి? వెళ్ళి ఆయిల్ మసాజ్ చేయొచ్చు. హెడ్ మసాజా? నెల్లూరులో పేజ్ 3 సలూన్ సూపర్ ఉంటుంది, లగ్జరీ సలూన్. ఆడికి దొడుకోపోతావు, చేసుకుంటావా? నెక్ పట్టేసిందా? ఇట్లాంటి బండిల్లో ఇంత వెయిట్ హెల్మెట్లు వేసుకుంటే ఎట్నే ఉంటుంది. వెళ్ళిపోదామా? నెల్లూరుకి 17 kilometers ఉంది, 110 లేదా 100 ఉంది. ఫోన్లో చూసుకో. సో గైస్ ఒక 2 minutes డిస్కస్ చేస్తాం.
డిస్కషన్ చేసి మీకు అప్డేట్ ఇస్తాం, మేము డిస్కషన్ చేసి చెప్తావా? నేను చెప్పరా ఇప్పుడు ఏం చెప్తున్నావు? నా బండి నువ్వు రాగలుగుతావా? నేను నీ బండి తోలాల్సిన అవసరం నాకు లేదు. నా దగ్గర 900 ఉంది, నా దగ్గర 900 ఉంది. నీ బండి నేను ఎందుకు వెళ్తారా? ఎందుకు వెళ్తా? ఆ బండి పరిస్థితి చూడు, టైర్లు ముందర హ్యాండిల్. అరే అది ఇంతుందిరా, అది టైర్ ఇంత పక్కన కనీసం అక్కడ గ్రిప్ ఉందా దానికి? ఎవడు వేయించుకోవద్దన్నాడు? నేను వేయించుకోవద్దన్నా. మర్నాడు కొడతారన్నారు ఎవరు? నేను నా సబ్స్క్రైబర్స్కి చెప్పానులే, నేను గిఫ్ట్గా ఒక టైర్ ఇస్తానని చెప్పేసి. మర్నాడు కొడతా అని చెప్పాను. కాదురా, ఒక గిఫ్ట్గా ఒక టైర్ ఇస్తాను రా నీకు. చూడు నాకు టైర్ వద్దు, ఎక్స్పల్స్ కావాలి. ఎక్స్పల్సా? సో గైస్ కొత్త అప్డేట్ అనమాట. మనోడికి అయితే నేను ఒక ఎక్స్పల్స్ గిఫ్ట్ చేయబోతున్నాను. సో నెక్స్ట్ వీడియోలో చూస్తారు మీరు. అంటే చాక్లెట్ కాదు, బండి ఎక్స్పల్స్, హీరో ఎక్స్పల్స్. హీరో ఎక్స్పల్స్. ఈ వీడియో కనుక 10,000 లైక్స్ వచ్చాయంటే నేను వీడికి ఖచ్చితంగా గిఫ్ట్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ వీడియోనే పెట్టేస్తాను వెంటనే. నువ్వు కొట్టి 10,000 లైక్స్ వస్తానే నీకు హీరో ఎక్స్పల్స్ తీస్తాను, ఓకేనా? సో మనోడైతే ఈ బండిలో చాలా కష్టపడుతున్నాడు అనమాట. ఈ బండిలో కష్టపడడం నేను చూడలేకపోతున్నా. సో మనోడికి అయితే మంచిగా ఎక్స్పల్స్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. తొందరగా 10,000 కామెంట్స్ అయితే కమెంట్ చేసేయండి. చిచి 10,000 లైక్స్ కంప్లీట్ చేసేయండి, ఓకే? సరిపోయిందిరా. ఏంద్రా ఈ ఫోను, గుడ్డి ఫోను ఇటు అటు కదిలేస్తుంది బాగా. ఏం కనిపించట్లేదా? నీకేం కాదు, నాకు ఏం కనిపించట్లేదు. ఫాగ్ ల్యాంప్స్ పెట్టించుకోవాలి బండికి. ల్యాంప్స్ పక్కన పెట్టు, అది కాదు ప్రాబ్లమ్. స్పెట్స్ ఉన్నాయి, వాటర్ దీనిపైన పడినాక నీకు స్పెట్స్ పైన పడతా ఉన్నాయి. అరే నీకు క్లియర్ వైజరే ఉందిరా. క్లియర్ నాకు ఇది వేసుకోలేను, ఎట్ట గుచ్చుకుంటుంది సార్ నాకు. దీన్ని ఎవరు తెరుస్తుంటారు? సెకండ్కి తుడుస్తున్నా నేను ఎట్టొచ్చాను అనుకుంటున్నావు? దీనికన్నా డబ్బులు వర్షంలో వచ్చినా నేను హైదరాబాద్ నుంచి విజయవాడకి తుడుచుకుంటా. హెల్మెట్ మార్చుకుందామా? అద్దాలు కూడా తీసేసుకో, నాకేం కనిపించదు. నీకు అద్దాలు ఉన్నాయి, నాకు నేరు కంట్లో ల్యాండ్ అవుతాయి నీళ్ళు. నడుము నొప్పి వేస్తా. నా బండి ఇవ్వను లేరా, బాధపడుతుంది. ఆ బండి ఎందుకు తోలుతానా ఇప్పుడు? నేను మధ్యలో ఆపుదాం మా షాప్ కాడ. నాకే ఇవ్వాలని ఉంది నీకు, నీ బాధని చూస్తుంటే బండిని. కానీ నేను ఇవ్వలేనే, నా మనసు ఒప్పుకోవట్లే. నా మనసు చాలా బాగుంది, నువ్వు బండి తోలాలి, ఎంజాయ్ చేయాలి నువ్వు బండినని. కానీ మన సేవంగా ఇంటికి పోవాలంటే నీకు బండి ఇవ్వకూడదు. ముందు షాప్ కాడికి పోదాం. ఎందుకంటే నీకు ఇంతవరకు దానికి అలవాట్లేదు. కొంచెం అలవాటు పడిన తర్వాత ఇచ్చే అన్న అర్థం ఉంటుంది. సరే పాప, షాప్ కాడ. నేను ఫస్ట్ టైం రైడర్ మోడ్లో పెట్టాను రా, బండి దూకేసిందిరా. పవర్ మోడ్ని రైడర్లోకి పెట్టా, అమ్మని దూకింది బండి. సరే, జై శ్రీరామ్. నీదే అంత టైరు సర్లే, అన్నీ గుచ్చుకున్నాయి కదా, ముందర షాప్లో ఆపుతాం. టంగుటూరా? ఓకే అన్న. ఓకే 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 సరే అన్న. సరే అన్న, ఓకేనా, థ్యాంక్స్ అన్న, బాయ్. థ్యాంక్ యూ అన్న. దాటిన తర్వాత ఆపడ కానీ కావిల మధ్యలో మటు కాపచ్చు. ఓకే, దొంగలు ఉంటారు. ఎన్నో విషయం చెప్తాను. నేను మెయిన్ హైవే పునాది నుంచి ఉన్నాను. నేను చెప్తాను ఏంటంటే, కావిలి ఎంట్రన్స్ అయిన దాని నుంచి ఆ మధ్యలో ఎక్కడ ఆపద్దు మీరు. కావిలి అవతలకి వెళ్ళిపోయినా ఆపుకో జాగ్రత్తగా. ఎక్కడైనా ఎక్కడ పెద్ద వాటర్ ఉన్నా కాడ ఆపుకోండి, చిన్న చిన్న వాటర్ కాడ అస్సలు ఆపద్దు మీరు, ఓకేనా? సరే అన్న, ఓకే అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ అన్న. సో గైస్ మనమైతే మళ్ళీ టోల్ గేట్ దాటేసాం. ఇక్కడ నుంచి మనకైతే ఇంకొక 120 కిలోమీటర్స్ ఉందన్నమాట డైరెక్ట్గా. 120 కిలోమీటర్స్ తర్వాత నేనైతే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. నేను కార్తీక్ అక్కడే ఉండి మళ్ళీ మన నెల్లూరు బీచ్, నెల్లూరునంతా ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ మనం తిరుపతికి వెళ్ళిపోతాము. నా బుజ్జి బంగారు, నువ్వు ఊరంతా తిరుగుతున్నావురా. నువ్వు లక్కీ ఫెలో రే. నీది ఇంకొక తమ్ముడు ఉన్నాడు, డ్రాగో, వాడి పేరు. ఓడి నేను బెంగళూరు తప్ప ఏడ తిప్పలా. నువ్వు ఉండవు కొన్న ఊరు నుంచి హైదరాబాదు, దాని తర్వాత ఎన్నెన్నో ఊర్లు తిరుగుతున్నావు. అదృష్టం రా నువ్వు. ఓకే గైస్, ఇక్కడ ఎందుకు లాగమన్నాడు మనోడు కార్తీక్, లాగేద్దాం.
సో గైస్ ఇక్కడి నుంచి మన Z900 బ్లాగ్స్ అయితే మీకు తప్పకుండా వస్తూ ఉంటాయి. మీ సిటీని కమెంట్ చేయండి. మనమైతే ప్రతి సిటీలో ప్రతి చోట వచ్చేసి మీటప్ అయితే పెట్టాం, కానీ మీరు ఎస్పెషల్గా మీరు పెట్టిన కామెంట్కి మిమ్మల్ని వచ్చి నేను కలుస్తాను. ఈ మీటప్లు అంతా మనకు సెట్ కావు, డైరెక్ట్గా మిమ్మల్ని వచ్చి కలుస్తాను నేను. మీరైతే కమెంట్ చేయండి మీ ఊరు అండ్ అడ్రస్ పాటు పెట్టండి, నేను వచ్చేస్తా. నో ఇష్యూస్, నేను వస్తా, ఖచ్చితంగా వస్తా. సో గైస్ హైవే మొత్తం కరెంట్ పోయిందనమాట. సో మనమైతే జస్ట్ ఒక 2 చిప్స్ ప్యాకెట్స్ తిన్నాము. ఇంకా 98 కిలోమీటర్స్ ఉంది. లాంగ్ స్ట్రెచ్ కొడితే ఒక 50 కిలోమీటర్స్ మళ్ళీ రెస్ట్ తీసుకుందాము, లేకపోతే డైరెక్ట్ కొట్టేద్దాం. నాకేం లేదు, నేను కొట్టేస్తా. వీడిదే కొంచెం బండి ఇబ్బంది ఉంది. అది లాగుతా సౌండ్ వస్తుంది, బండి స్పీడ్ రావట్లే. కవాసాకి ఎయిర్లైన్స్. సో గైస్ మన బండిలో అయితే పెట్రోల్ కొట్టుకోవడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనకైతే 65 కిలోమీటర్స్ ఉంది. సో వస్తుందా లేదా మనకైతే తెలియడం లేదు. వెళ్ళిపోదాం కదా, తెలియదురా. దగ్గరలో ఇంకెక్కడైనా పెట్రోల్ చూసుకోవాలి. పవర్ పెట్రోల్ ఉందా? అటుపక్క ఎక్కడైనా వస్తుందా అన్న? ఎన్ని కిలోమీటర్లు ఉంటుందన్న? ఓకే అన్న, 31 రా. సరే వస్తుంది లేరా. సో గైస్ ఇక్కడైతే HP పెట్రోల్ బంక్ ఉంది, బట్ ఇక్కడ పవర్ ఉందో లేదో చూడాలి. వావ్, భలే ఉంది పవర్ పెట్రోల్. డబ్బా స్మాష్ అయిపోయింది. బండి ఈరోజు ఆగిపోకుండా ఉంటే చాలు నాకు. ఆఫ్టర్ 300 ఇంకేం లేకపోతే. ఇంతకుముందు నువ్వు 31 కిలోమీటర్స్ పెట్టావు కదా, ఇదేనా? HP ఇంకెంత దూరం ఉంది? పవర్ ఉందా? ఫుల్ ట్యాంక్ బట్టి చేసుకునేదా? పవర్ ఫుల్ ట్యాంక్. చాలన్న, ఓకే. కార్డ్ అన్న, కార్డ్ లేదా? కార్డ్ లేదంటరా. అరే ఫోన్పేలో ఎంత ఉన్నాయిరా నీ కాడ? నాన్న ఫోన్పేలో ఒక 2K కొట్టవా? పెట్రోల్ బంక్లో కార్డ్ లేదంట, ఫుల్ ట్యాంక్ పట్టించుకున్నా. జస్ట్ ఒక ఇంకెంత 50 30 కిలోమీటర్స్ అంట. ఓకే ఓకే నాన్న. దేనికన్నా? దానికా? సో గైస్ మనమైతే నేకెడ్ బండ్లో ఉన్నాం కాబట్టి మనకేం పెద్దగా అనిపించడం లేదనమాట ప్రెషరు. మనోడు అయితే స్పోర్ట్స్ బైక్లో ఉన్నాడు కాబట్టి మనోడికి అయితే నడుము నొప్పి, హెల్మెట్ నొప్పి, అన్ని నొప్పులు వచ్చేస్తున్నాయి అనమాట. అరే నిజంగా నాకు అర్థం కావట్లే. నేను హైదరాబాద్ నుంచి విజయవాడకి సేమ్ కిలోమీటర్స్ రా, 4 అవర్స్లో వచ్చారా. ఇప్పుడేంట్రా మనకి ఇంతసేపు పడుతుంది? వానా దేవత కాదు, నేను తుఫాన్లో వచ్చిన. ఏంది పెట్రోలా? నీకా? సరే ఓకే, ఒప్పుకుంటా. మైలేజ్ ఇస్తుంది బండి. నాది 17 లీటర్స్కి 250 కిలోమీటర్లు ఇస్తుంది. 250 కిలోమీటర్స్. బండి ఎత్తురా ప్లీజ్ రా, పోదాం దారా. అవల్ల కాదురా, ఇంకా ఎంతసేపు నాగుతూ ఉండేది రోడ్లో. సరే ఇంటికి వెళ్ళిపోదాం. అర్థం చేసుకోరా. నిద్ర వస్తుందా? ఏందది? సరే రారా ప్లీజ్ రారా, ఇక్కడ ఎక్కడ ఆపద్దు, రారా. జై శ్రీరామ్. అంటే మా ఫ్రెండ్ వస్తున్నాడు బ్రో ఇక్కడికి, వాడికి కూడా లొకేషన్ చూపించడం లేదంట. హౌసింగ్ బోర్డ్ కాలనీది. నేను 3 times దిగాను బ్రో హైవే యూటర్ను.
అది లెఫ్ట్ పో అంటుంది, ఆడ లెఫ్టే లేదు. సో గైస్ ఫైనల్గా ఊరు మొత్తం తిరిగి 4-5 సార్లు యూటర్న్ కొట్టుకొని వచ్చిన తర్వాత మనం అయితే ఫైనల్గా ఇంటి దగ్గర రీచ్ అయిపోయాము. సో వీడియోని అయితే ఎక్కడ ఏం చేస్తున్నా, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో తొందరగా కలుసుకుంటాం.